మొదటి ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుంచి కాంతారావు రాస్తున్నారు. శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం జరిగిన రోజా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శ్రీరామనవమి నిజానికి రాముడు పుట్టినరోజు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రేదితి దైవత్యే స్వోచ్చ సంస్థేషు పంచసు తతశ్చ ద్వాదశే మాసే. మనందరం 10వ నెలలో పుడతాం. నేను నరులలో పుట్టేటటువంటి దైవాన్ని అని తెలియచేస్తూ మనందరికంటే వేరుగా ద్వాదశే మాసే 12వ నెలలో పుట్టాడు ఆయన. చైత్రే చైత్రమాసంలో. చైత్రే మధుర పాషీ స్యాత్. చైత్రమాసంలో పుడితే మధురంగా మాట్లాడతాడు. మధుర అంటే తేనెని అలా ఆస్వాదించేటటువంటి తీరుగా అతడు మాట్లాడుతుంటే ఉంటుంది. అబ్బా ఇంకా వింటే బాగుండు, సమయం అయిపోతుంది అనేంతటి ఆనందాన్ని కలగచేసే విధంగా మాట్లాడే లక్షణం చైత్రమాసంలో పుట్టిన వాడికి ఉంటుంది. చైత్రే నవమికే తిథౌ. నవమీ తిథి. నిర్భయ సర్వభూతేభ్యో నవమ్యాముపజాయతే. నవమి నాడు కానీ పుట్టినట్టయితే భయం లేకుండా మాట్లాడతాడు. వారితో కానీ రావణాసురుడితో కానీ ఎవరితో అయినా సరే రామచంద్రుడు ఏమాత్రం భయాన్ని పడడు. నవమీ తిథిలో పుట్టాడు కాబట్టి. నక్షత్రేదితి దైవత్యే. పునర్వసు నక్షత్రంలో పుట్టాడు ఆయన. పునర్వసులో పుట్టిన వాళ్ళు సహజంగా మెత్తగా ఉంటారు. కోపం కానీ వచ్చిందంటే తీవ్రమైన విధంతో ఉంటారు. పునర్వసు నక్షత్రం ఆ పుట్టినటువంటి విధానం ప్రకారం రామచంద్రుడు ఎప్పుడూ కూడా మౌనంగా నిదానంగా మెత్తగానే ఉంటాడు. కానీ కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. మంచి కోపం వచ్చిందంటే ఎదుటివాడు తప్పు చేశాడు అని అనిపిస్తే దేవతలు కూడా వణికిపోయేటటువంటి విధంగా ధనుస్సులో బాణాన్ని ధరించి కనిపిస్తాడు. నిర్భయ సర్వభూతేభ్యో నవమ్యాముపజాయతే. తెలుస్తుంది కదా. ఉచ్చ సంస్థేషు పంచసు. లోకంలో 4 గ్రహాలు ఉన్నతిలో ఉన్నవాడిని మనం చూస్తాం. ఈయన 5 గ్రహాలు ఉన్నతంగా ఉండేటటువంటి స్థానాల్లో ఉండగా పుట్టాడు. ఎందుకని? పంచోచ్చే లోకనాయక. 5 గ్రహాలు ఉచ్చలో ఉన్నప్పుడు పుడితే లోకనాయక. కేవలం అయోధ్య అనే ఊరు, ఆ ఊరికి సంబంధించిన రాజ్యం, ఆ రాజ్యంలో సింహాసనం, ఆ సింహాసనంలో ఈయన కాదు. లోకనాయక. అన్ని లోకాలకి అధినాథుడిగా జీవించే లక్ష్యం. అంచేత శ్రీరామ నవమి ఏదో అది ఆయన పుట్టినరోజు. కానీ క్షత్రియుడైనటువంటి వాడికి, క్షత్రియుడు అంటే జాతి మాత్రం చేత రాజు అయినటువంటి వాడు కాకుండా ఆ క్షత్రియుడే పరిపాలకుడు కానీ అయినట్టయితే ఆ రోజునే వివాహం చెయ్యాలి అనేది విధానం. కాబట్టి శ్రీరామనవమి ఏ పుట్టినరోజు అవుతుందో ఆయనకి ఆ రోజే వివాహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ వివాహంలో చిత్రం ఉంది. అక్కడ మనందరం పెళ్ళిళ్ళు చేసుకున్నాం, అలాగే మనం పిల్లలకి చేస్తున్నాం. ఈ చేసేటటువంటి పెళ్ళి, చేయబడే పెళ్ళి సంతానం, వాళ్ళ విద్య, అభివృద్ధి, ఏదో ఉద్యోగాలు ఇంకా పెరగడం, వంశం పెరగడం ఇందుకోసం. కానీ రాముడు అందుకోసం వివాహం చేసుకోవాలి సీతమ్మని. ఆయన స్వయంగా ఆవిడ చేతిని తన చేతితో పట్టుకుంటూ, తన చేతిని ఆమె చేతితో పట్టుకున్నటువంటి ఆ 2 చేతుల కలయిక ద్వారా రావణాసురుని వధించాలనేటటువంటి ఆ కోరిక కోసం వివాహాన్ని అడిగాడు. పాణిం గృహీత్వా సాగ్నిహిత్వం. ఆ చేతిని పట్టుకోవడంలో కారణం, నేను రావణవధకు వచ్చాను, నువ్వు రావణవధకే వచ్చావు, మనిద్దరం ఈ చేతుల్ని కలుపుకుందాం, రావణాసురుణ్ణి లంకలో మొత్తం రాక్షస అనే శబ్దం లేకుండా నాశనం చేద్దామని పెళ్లి రోజున, పెళ్ళి జరిగేటటువంటి ఆ కళ్యాణ మండపంలో సకల క్షేమానికి, సకల ప్రజ అంటే కేవలం మనుషులు కాదు, అన్ని జీవజంతువులకి ప్రాణులకి అమోఘమైన కళ్యాణాన్ని కలిగించడం కోసం పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి సీతారామ కళ్యాణం అంటే కేవలం ప్రజలకి మాత్రమే కాదు,
84 లక్షల జీవరాశులకి కూడా శుభాన్ని కలిగించేటటువంటి కళ్యాణం. అందుకే జటాయు ఉన్నాడు, నీకెవర్రా దైవం? రామచంద్రమూర్తి. గుహుణ్ణి అడిగారు, ఎవరు? నాకు రాముడు. రాక్షసులైన మారీచుడిని అడిగారు, నాకు రాముడే దైవం. విభీషణుని అడిగారు, రాముడే దైవం. అరణ్యాలకి పంపించిన కైకమ్మని అడిగారు, రామచంద్రమూర్తి మాత్రమే. ఎవరైనా రామో రామో రామైతి ప్రజానాం అభవన్ కథా, ఏ ఇంట్లో చూసినా రామనామే, ఎవరు మాట్లాడినా రాముడే, ఎక్కడ ఏ విచిత్రమైనా ఇదే రాముడైతేనా అని. రామో రామో రామైతి ప్రజానాం అభవన్ కథా, అలా రాముడి గురించి ఎక్కడెక్కడ వినిపిస్తూ ఉంటుందో అట్లాంటి రాముడికి ఈ సీతమ్మతో కలిపి చేయబడ్డ వివాహం సీతారామ కళ్యాణం లోకక్షేమకరం. అందుకే చూడండి, మిగిలిన దేవాలయాల్లో ఏ పెళ్ళిళ్ళు జరిగినా ఆ పరిమిత సంఖ్యలో వచ్చే జనం భద్రాచలంలోనో మరో చోటో సీతారామ కళ్యాణం అనగానే లక్షల సంఖ్యలో వచ్చేస్తారు ఆ రోజున. ఎందుకని? ఇది మనందరికీ శుభకరమైనటువంటి కళ్యాణాన్ని ఆయన చేసుకుంటూ మనందరిలోనూ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసి అమోఘంగా శుభాన్ని కలిగిస్తాడు కాబట్టి.